రాష్ట్రంలో కాంగ్రెస్ రౌడీ రాజ్యం నడుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ అండదండలతో రౌడీ ముక్కలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నేతలపై దాడికి తెగబడ్డారు కాంగ్రెస్ గుండాలు. చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాగిరి చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఈసం రాములు, ప్రభాకర్, గోవర్ధన్, పద్దం వెంకటేష్ పై దాడి చేశారు. దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దాడి చేసిన కాంగ్రెస్ నేత బొర్రా సురేష్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గ్రామంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై దాడి చేయడం, అధికారుల అండతో వారిపైనే తప్పుడు కేసులు పెట్టడం, పలు సెటిల్మెంట్లు చేస్తాడని సురేష్ పై ఆరోపణలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీస్ అండదండలతో రౌడీ ముక్కలు రెచ్చిపోయారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రదేశ ఖమ్మం జిల్లా అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కూడా కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద వరుస దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న కూసుమంచి మండలంలో దాడి జరిగింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు, చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ భర్త బొర్రా సురేష్, సర్పంచ్ ఏమో బొర్రా లలిత అని అక్కడ స్థానికులు చెప్తారు. బొర్రా సురేష్ దాడికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్త, కొంచెం యాక్టివ్ గా ఉండేటువంటి సభ్యులు అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు పద్దం వెంకటేష్, అతని కుటుంబ సభ్యుల మీద ఈ బొర్రా సురేష్, అతని ఈసం ప్రభాకర్, ఈసం గోవర్ధన్ అనేటువంటి అతని ప్రధాన అనుచరులు కలిసి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఇదంతా జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసులు అక్కడే ఉన్నారు. చోద్యం చూస్తున్నారు తప్ప కనీసం నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేదు. దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని ఆపేటువంటి కట్టడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించినట్టుగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ విజువల్స్ చూసినా కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినా కానీ కనపడుతుంది. విషయం ఏంటంటే, మొత్తం ఈ పద్దం ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో ఆయనకు, ఆ తల్లికి ఈ మధ్య కాలంలో వారం 10 రోజుల క్రితం కుటుంబ తగాదా ఒకటి జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఆ జరిగిన సమాచారం నేపథ్యంలో తల్లి వెళ్లి పద్దం వెంకటేశ్వర్ల మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేసేందుకు, విచారణ జరిపేందుకు పోలీసులు గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి పంచాయతీల్లో దూరుతున్నటువంటి ఈ బొర్రా సురేష్, అతని అనుచరులు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఆయన భార్య అక్కడ గెలిచిన తర్వాత మొత్తం దండాలపాడే కాదు పరిసర ప్రాంతాల్లో కూడా పెత్తనం చేసేందుకు ప్రయత్నించడం, ఆ సమాచారం ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్లి ఆ గొడవలు, ఆ వివాదాలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడంతో భాగంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో కావచ్చు, పార్టీ యాక్టివిటీస్ లో కావచ్చు యాక్టివ్ గా ఉంటున్నటువంటి వాళ్ళను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇదే బొర్రా సురేష్ కొద్ది రోజుల క్రితం మేడా ప్రసాద్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడి మీద దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టేటువంటి సందర్భం ఉంది. మళ్ళీ అదే వ్యక్తులు ఇవాళ మరొక బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి చేశారు. కుటుంబ సమస్య, కుటుంబ పంచాయతీకి సంబంధించినటువంటి సమస్య, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి ఎలాంటి ఆహ్వానం లేకపోయినప్పటికీ పెద్దగా కానీ దాన్ని పరిష్కరించేటువంటి అవకాశం కానీ ఈయనకి ఇవ్వకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్లి పంచాయతీలో దూరి ఆ పంచాయతీ పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పద్దం వెంకటేశ్వర్లు, అతని కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొర్రా సురేష్ పలు కేసుల్లో, వివాదాల్లో నిందితుడిగా ఉన్నారని, అధికారం అండదండలతోని గ్రామంలో ఎవరు మాట్లాడినా, ఎవరు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వారి మీద దాడులు చేస్తున్నారని, సెటిల్మెంట్లు, దందాలు చేయడం పరిపాటిగా మారిపోయిందని స్థానిక ప్రజలు చెప్తున్నారు. సురేష్, అతని అనుచరుల దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోవాల్సింది పోయి, కేసులు పెట్టి వాళ్ళని నిర్వహించాల్సింది పోయి, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆపకపోవడం పట్ల కూడా గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మండల నాయకత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పద్దం వెంకటేశ్వర కుటుంబానికి న్యాయం చేయాలని, అతని మీద దాడి చేసినటువంటి ఎవరైతే బొర్రా సురేష్ ఉన్నాడో అతడు, అతని అనుచరులను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ గతంలో కూడా ఈ సురేష్ వ్యవహార శైలి, దుందుడుకు స్వభావము, అట్లాగే ఇప్పుడు అధికారం ఉందని చెప్పి విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం లాంటివి చేస్తున్నాడు. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి, అతని మీద కేసులు నమోదు చేయాలని కూడా మండల పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కనీసం స్పందించకపోవడం పట్ల కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తక్షణమే దీనిపైన కేసు నమోదు చేయాలని కోరుతా ఉన్నారు.
రైట్ సంబ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.